నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అని చెప్పి అందరూ చూస్తుంటే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే డిలేడ్ కనిపిస్తుంది. ఒక రకంగా బయటకు వచ్చి మొన్న అంబటి రాంబాబుని తనేదో ఉద్ధరించాలి, మాట్లాడాలి, లేకపోతే వైసీపీ పార్టీలో తన మనుగడ ఉండదు. ఇంకా కృష్ణా జిల్లాలో నోరేసుకు పడిపోయే ఆయుధాల్లో కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ ఇద్దరు ఖడ్గాయుధాల్లాగా వాడి ఓడి ఓ మూల కూర్చున్న కొడాలి వెంకటేశ్వరరావు అతని పైన ఉపాధి హామీ పథకం కేసులు అవనిండి, ఆఖరికి జగనన్న ఇళ్ల కాలనీల విషయంలో మట్టి తవ్వివేతల విషయం అవనిండి, ఆఖరికి నారా భువనేశ్వరి గారిని అన్న మాటల పైన అతని పైన విశాఖపట్నం విజయనగరం సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక చోట రిజిస్టర్ అయిన కేసులో అయితే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. అరెస్ట్ కాకుండా కొడాలి వెంకటేశ్వరరావు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు. ఎంతో మంది బతికుండగా కూడా డెత్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించేసుకుని ఆ డబ్బుల్ని తన అకౌంట్కి తరలించుకుని చివరికి ఒక ఫిలిం ప్రొడ్యూసర్ తనకి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఇలా అకౌంట్లో డబ్బులు వేస్తాడని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెడితే ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇంటర్ఫీర్ అయిందో మీరేం కంగారు పడమాకండి, మీ అందరికీ డెత్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాను, వాళ్ళెవరూ మిమ్మల్ని పర్స్యూ చేయరు అని చెప్పి ఉపాధి హామీ పథకం కింద కొడాలి వెంకటేశ్వరరావు చేసిన హై డ్రామా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అసలు కూటమి ప్రభుత్వం రాగానే అరెస్ట్ అయ్యేది కొడాలి వెంకటేశ్వరరావు అనుకున్నారు. ద మూమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో కొడాలి వెంకటేశ్వరరావు గుండె జబ్బు అనుకుంటే బాంబే వెళ్ళిపోయాడు, వచ్చాడు, ఒక బ్యాడ్జ్ పెట్టుకుని తిరిగాడు. తర్వాత ఇప్పుడు గుడివాడలోనే నార్మల్గా తిరుగుతున్నాడు. కానీ అరెస్ట్ మాత్రం ఎక్కడ సంకేతాలు లేవు, ఎక్కడ నోరు కూడా ఇప్పలేదు. మొన్నటికి మొన్న అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చినప్పుడు నారా లోకేష్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మళ్ళీ చేసి ఎర్ర బుక్కు పసుపు బుక్కు అని మాట్లాడిన కొడాలి వెంకటేశ్వరరావు తర్వాత అయితే అరెస్ట్ ఇవాళ రేపా అనుకుంటే ఇంకా అరెస్ట్ కాలేదు. చూస్తే బయట చాలా మంది అంటున్నారు అతను చాలా మంది కమ్మ సామాజిక వర్గాల అడ్డు పెట్టుకుని రిక్వెస్ట్ చేర్చుకుని నేను ఇంకా నోరెప్పను అని నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాణభిక్ష కోసం బ్రతిమాలుకున్నట్టు జైలు జీవితం నేను గడపలేను, 100 రోజులు నాకు నేను చెప్పుకున్నాను రాసుకున్నాను, కానీ 100 రోజులు కాదు కదా, ఒక్క రోజు కూడా నేను జైల్లో గడపలేను, అల్లాడిపోతాను. వల్లభనేని వంశీ పరిస్థితి చూశాను, 137 రోజులు గడిపాడు జైల్లో. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు, పోసాని కృష్ణమురళి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంతమందిని చూసిన తర్వాత నా నెంబర్ వస్తుందంటే నాకు భయంగా ఉందని చెప్పి చాలా మందితో మంతనాలు జరిపించుకుని నేను నోరు మూసుకు కూర్చుంటాను, ఇంకా రాజకీయాల్లో ఉండను అని చెప్పి బ్రతిమాలించుకున్నాడని సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్ నడుస్తుంది. ఇది కేవలం సోషల్ మీడియా రూమర్ మాత్రమే. ఇతని అరెస్ట్ డిలే అవడంతో ఇలాంటి రూమర్స్ బయట నడుస్తున్నాయి. కానీ ఇదంతా అవాస్తవం అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అంత నడిపించుకోవాలి, అంత బతిమాలించుకోవాలనుకునే కొడాలి వెంకటేశ్వరరావు సో కాల్డ్ అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చినప్పుడు రెచ్చిపోయి మాట్లాడు. జస్ట్ ఇతను డిలే అయిందంతే ఇతను అరెస్ట్. కానీ అరెస్ట్ మాత్రం తజ్జం. ఎవరు చెప్పినా కూడా నారా లోకేష్ ఈ విషయంలో వింటారంటే అది కల్లా. ఎవరు చెప్పినా ఈ మాట నేను చచ్చినా నమ్మను అండ్ చాలామంది నమ్మము అని రాస్తున్నారు ఇలాంటి రూమర్స్ కింద కమెంట్స్ కూడా. సో మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ ఎప్పుడు సైరన్ మూగుతి కొడాలి వెంకటేశ్వరరావుకి ఎప్పుడు జైల్లోకి వెళ్తాడు, చేసిన పాపానికి ప్రక్షాళన ఎప్పుడు? మేబీ ఉగాది కంటే ముందు కొడాలి వెంకటేశ్వరరావు లోపలికి వెళ్తాడు. ద మోస్ట్ హిట్ క్యాండిడేట్ ఇప్పుడు హాట్ లిస్ట్ లో ఉన్న నెంబర్ 1 ఫ్లాగింగ్ లో ఎగురుతున్న పేరు కొడాలి వెంకటేశ్వరరావు. ఉగాది కంటే ముందు క్యాబినెట్ రీషఫల్ అవ్వక ముందు మోస్ట్ ప్రాబబ్లీ కొడాలి వెంకటేశ్వరరావు జైలు జీవితం మొదలు పెడతాడని చెప్పి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఒకవేళ డిలే అయితే ఎప్పటికవుతుందో మీ అందరికీ ఏమైనా ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.